నూనె గరం చేసిన చూపిస్తాను. ఇట్లా మంచిగా వంగుతాయి. ఒకరోజు మంచిగా ఎండ పెట్టుకుంటే ఎక్కువ గరం పెట్టి ఇవల్ల కంట్రోల్ బియ్యమి మురుకులు చేసుకున్నాము. ఇట్లా వేసుడు విధానం మీకు ఎట్లా చేయనో చూపిస్తా. బాగుంటాయి. మీకు ఎండ కూడా పెట్టకున్నా సరే ఫ్యాన్ గాలికి ఎండుతాయి. 2 రోజులలో అయిపోతుంది. ఇది చూపిస్తే ఎట్లా చేయండి. ఈ గ్లాసడు బియ్యం నేను రాత్రికి నానబెట్టిన గ్లాసడు బియ్యానికి యొగ్గి చెంచాడు సాబ్దానా రాత్రికి నానబెట్టి ఉంచుకున్నా. ఇది మంచిగా నానబెట్టి ఇక నానబెట్టేటప్పుడు చూపెట్టలేదు. రాత్రికి నానబెట్టిన ఇవి మంచిగా నానే. ఎక్కువ పోస్తే నూనె అంత బాగుండే నూనె ఉంటాయి. ఇవి 1 గ్లాసుడు చేస్తున్నాను నేను. ఒక గ్లాసుడు కంట్రోల్ బియ్యం రాత్రికి నానబెట్టుకున్న గ్లాసుడు బియ్యానికి ఈ చెంచాడు సాబ్దానా వేసిన. గ్లాసుడు అంటే పావు కిలో బియ్యానికి 1 చెంచాడు సాబ్దానాలు వేసి రాత్రికి నానబెట్టుకున్నా. ఇప్పుడు ఇంత మంచిగా మెత్తమైంది. ఎక్కువ సాబ్దానాలు వేసి అంత గోలిచ్చేటప్పుడు నూనె ఉంటాయి. అందుకనే నేను 1 చెంచాడు వేస్తా. ఈ గ్యాండర్ పట్టుకుంటాను. ఈ గ్యాండర్ పట్టుకుందా నీళ్ళు చెప్తా. నీళ్ళు ఇలా 5 గ్లాసులు నీళ్ళు పోసిన. నీళ్ళు చూపెట్టు. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పొయ్యి మీద పెట్టిన. 1 గ్లాసు పోసి గ్యాండర్ పట్టుకోవాలి. నీళ్ళు అయితే 5 గ్లాసులు. గ్లాసు నీళ్ళల్లా గ్లాస్ నీళ్ళు ఇట్లా పట్టుకోవాలి. మంచిగా దోశ పిండి లెక్క మెత్తగా పట్టుకోవాలి. నీళ్ళు మసులుతుంది చూడు. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు అందులో పోసిన. ఇందులో 1 గ్లాసుడు అర్ధ గ్లాసు నానితే 1 అర్ధ గ్లాసు గ్యాండర్ వచ్చేటప్పుడు 2 కలిసి గ్లాసుడు. ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ పట్టేది వడలల్లా ఇది వేస్తున్నా. తర్వాత అవసరం ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి. ఇక పిండి పోద్దాం. చిన్న మంట పెట్టుకొని పోయాలి పిండి. ఇట్లా మంచి దోశ పిండి లెక్క పట్టుకొని పోయాలి. పెద్ద బగోని పెట్టుకోవాలి. దీనికి పుల్లగా ఉండాలి. పెద్ద బగోని పెట్టుకోవాలి. జర ఉడికేదాకా పెద్దగా పెట్టుకోవాలి మంట. ఒక 40 నిమిషాలన్నా అవుతుంది ఇది ఉడికేందుకు. చిన్నగా పెట్టుకోవాలి. ఇక చిన్నగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఏదన్నా ఇట్లా 5 గడ్డలో అయితే ఇట్లా అనుకోవాలి. అన్నీ కలుపుతూనే ఉండాలి మంచిగా. ఒక 40 నిమిషాలు మంచిగా ఉడకాలి. లేదన్నా చిన్నగా ఉన్న కానీ ఇట్లా అంటే పోతుంది. ఇట్లా ఉడకలే. ఇట్లా ఉడుకుతుంది చూడ. చిన్న మంట మీద ఉడకాలి. మళ్ళీ ఉడికినాక చూపిస్తాం. ఇట్లా రావాలి. ముందు ఏంటి అన్నం ఉడికించి కూడా పెడతారు కానీ ఇట్లా గ్యాండర్ బట్టి పెడితే మంచిగా ఉంటుంది. అన్ని రకాలు చేస్తారు కానీ ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు దోశ లెక్క బట్టి చేసినా వస్తుంది, అన్నం ఉడికిచ్చినా వస్తుంది. కానీ ఇట్లా అయ్యేదాకా ఉంచాలి. మంచిగా అవుతుంది. 1 గ్లాసుకు 6 గ్లాసులు నీళ్ళు
సగము నానబెట్టిన పట్టేటప్పుడు గ్లాసులు పడితే పొయ్యి మీద 5 గ్లాసులు వేయాలి. ఇక అయినట్టే ముద్ద వేయద్దు. ఇక ఓమ వేస్తున్నా కొంచెం, ఇంత ఓమ ఎక్కువ వేయద్దు, గ్లాసుడే కదా. ఇక ఇంత జీలకర్ర, కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. గిన్నె వేస్తున్న నువ్వులు గ్లాసుడు పిండికి. ఇక అయినట్టే ముందు పోసేయండి, అంత ఎర్రగా అవుతుంది పిండి. ఇట్లా దించేము కూడా పోయాలి, ఇగో ఇట్లా గట్టిగా కావాలి. ఇక అయినాక జర కొంచెం చల్లగా అయినాక పెట్టేటప్పుడు చూపిస్తా. ఉడుకుది పెట్టరాదు, జర చల్లార్చుకోవాలి. ఒక దాంట్లో నీళ్ళు పోసుకొని చూపిస్తా పెట్టేటప్పుడు. ఇవి ఇట్లా ఎండిపోకుండా నీళ్ళ సుక్క చల్లుకోవాలి, పిండి ఖరాబ్ కాదు. పురుగుల పీటలు అయితే లేట్ అవుతుంది, ఇట్లయితే దబదబ అయిపోతుంది. ఒకటే గ్లాసుడు అల్కగా రోజు గ్లాసుడు వేసుకోవాలి. ఇగో పిండి ఎండిపోకుంటే ఇట్లా నీళ్ళు జల్లు కావాలి. చల్లితే అట్టు కట్టది, అట్టు కడితే బాగుంటుంది. ఇట్లా చల్లుకుంటే అట్టు కట్టకుండా అవుతుంది. ఇట్లా కవర్లో పెట్టుకుంటే జల్ది అయిపోతాయి మురుకులు. నూనె కవర్లన్నా పాల ప్యాకెట్లన్నా పెట్టేసుకోవాలి, ఇట్లా కత్తిరించి తొందరగా అవుతాయి. ఇగో నువ్వు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు. చిన్నగా పాల ప్యాకెట్ నూనె ప్యాకెట్ కత్తిరించి చిన్నగా మూతి, నీకు ఏ సైజు ఇష్టం ఉంటే ఆ సైజు, చిన్నగా మీడియమా. గ్లాసుడు పెట్టుకుంటే తొందరగా యాస రాదు. ఎండ లేకుండా ప్యాన్ గాలికి టీవీ చూసుకుంటే అల్కగా చేసుకోవచ్చు. రోజు 1/2 కిలో పిండి వేసుకుంటే అల్కగా ఉంటుంది. ఒక్కసారి వేసుకోకుండా సరే, రోజు ఒక గ్లాసుడు 2 రోజులు అయిపోతాయి ఎండు. టీవీ చూసుకుంటే మంచి ప్యాన్ కలికి చేసుకోవాలి. మిగిలిన పిండి కూడా చిన్నగా పెట్టుకోవాలి. ఇగో మొన్న చూపించిన కదా వడియాలు పెట్టిన ప్యాన్ గాలికి. ఇగో ప్యాన్ గాలికి 2 రోజులు ఎండిపోయినాయి. ఇది 3వ రోజు. మొత్తం ఎండినాయి, కానీ ఇక మీకు చూపిస్తామని చూపిస్తుంది. ఇక ఎండినాయి. ఇవి తీయాలంటే ఇట్లా నీళ్లు చల్లుకోవాలి. ఇట్లా వట్టి ఇట్లా తీస్తే ఇరిగిపోతాయి. మంచిగా ఎండినాయి కాబట్టి ఇట్లా తీస్తే ఇరిగిపోతే మీకు చెప్తా. ఇట్లా ఉల్టా వేసుకోవాలి. ఇట్లా ఉల్టా వేసుకుంటే మంచిగా వెళ్తాయి. ఇట్లా వాటర్ వేసుకొని మనం ఇంట్లో టీవీ చూసుకుంటే పెట్టుకోవచ్చు. వీలు కాకపోతే రాత్రి కూడా పెట్టుకోవచ్చు. ప్యాన్ గాలికి కదా, పొద్దున వీలు కాకుంటే రాత్రికి కూడా పెట్టుకోవచ్చు. 1 గంట పని. ఇట్లా నీళ్ళు చల్లుకున్న 1 నిమిషం ఉంచాలి, మంచిగా వెళ్తాయి. ఇక్కడ వాటర్ వాడాలి. వాటర్ వాడకపోతే ఇలా ఇరిగిపోతుంది. మంచి వాటర్ చల్లుకొని బంగ్లా మీకు పోయే పని లేదు, ఏం పని లేదు. ఇట్లనే మంచిగా వెళ్తాయి. ఎండ పోకున్నా సరే ఇంట్లోనే మంచిగా ప్యాన్ కలిపి పెట్టుకోవచ్చు. రోజు గ్లాసు మనం తీయకుండా ఇట్లా వెళ్తాయి. కుంట వేసి వాటర్ చల్లి 5 నిమిషాలు ఊక్కోవాలి. మంచిగా లేస్తాయి అవి.
నీళ్ళు జల్లి తీస్తాం కదా బట్టలు నీళ్ళు జల్లి తీసి జర కొంచెం మెత్తగా అయితే ఒక రోజు మంచిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే ఇగో నేను ఒకటి తీసిన నీళ్ళు జల్లక ముందు ఇళ్ళకెళ్ళి ఇవి మంచిగా ఎండిని ఇవి గోలిచ్చి చూపిస్తా. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి ఇళ్ళే తీసిన ముందు తీసిన నీళ్ళు జల్లక ముందు 2 వెళ్ళినాయి. ఇట్లా నీళ్ళు జల్లి తీస్తాం కదా ఒక రోజు కొంచెం పచ్చిగా వెళ్తే ఉట్ట వేసి తీస్తే ఒక రోజు ఎండబెట్టుకుంటే ప్యాన్ కలిగి సరిపోతుంది. ఇళ్ళకెళ్ళి 2 గోలిచ్చి చూపిస్తా. నూనె గరం చేసిన ఇప్పుడు చూపిస్తా. ఇట్లా మంచిగా వంగుతాయి ఒక రోజు మంచిగా ఎండబెట్టుకుంటే. ఎక్కువ గరం పెట్టద్దు, నూనె చిన్నవి పెట్టుకోవాలి లేకుంటే నల్లగా అయితే. నేను ముందు దాంట్లోకి 4-5 తీసిన మీకు చూపించేయండి. ఇది మంచిగా ఎండితే ఇట్లయితే 4-5 తీసి పక్కకు పెట్టిన ముందు. మంచిగా టీవీ చూసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. పొద్దున్న వీలు కాకుంటే రాత్రికి కూడా పెట్టుకోవచ్చు. రాత్రికి పండుకున్నప్పుడు పెట్టేసుకుంటే తెల్లారి వరకులో సగం ఎండుతాయి. దుమ్ము బారది ఏం లేదు, మంచిగా ఉంటుంది. ఎట్లా ఇష్టం ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. పాలుతుంది రోజు ఒక గ్లాస్ అడి పెట్టుకుంటే అయితే గ్లాస్ అడి పెట్టుకుంటే అల్లికగా అవుతుంది. చేసుకొని చూడుండ్రి. మంచిగా రుచి ఉంటే లైక్ చేయండి.